40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి మూడవ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైజింగ్ 2047, our vision document is, we are planning for our vision document. We have one chapter in film industry. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా not only Tollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్, బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే